శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరము. ఈ పరాభవ నామ సంవత్సరంలో జూలై నెలలో ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది? ఈ ధనుస్సు రాశి వారు జ్యేష్ఠ మాసం మనకి 15వ తేదీ వరకు ఉంటుంది. ఆ తర్వాత మనకి ఆషాఢ మాసం వస్తుంది. ఆగస్టు 12వ తేదీతో పోతుంది ఆషాఢం. శ్రావణం, అక్కడి నుంచి శ్రావణం. అయితే ఈ ధనుస్సు రాశి వారికి ఎలా ఉంది గోచారం? ధనుసు అర్ధాష్టమి శని. ఏంటంటే మొదటి వరకు చాలా బాధలు పడ్డాం. ధనుస్సు రాశి ఒక స్టాండ్ లేకుండా పోయింది. కారణం ఏంటంటే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదము కలిసి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశిలో మనకి ముఖ్యంగా చెప్పాలంటే గురుబలం మనకు కలిసి వచ్చింది. ధనుసుకి అధిపతి గురుడు కదా. వాళ్ళు ఎప్పుడు కూడా విద్యకి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. విద్యాకారకులు. వ్యాపారానికి కూడా బాగుంటారు, ఉద్యోగానికి కూడా బాగుంటారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందిగా ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రాశి వారికి అనుభవమునకు కష్టఫలదాయకముగానే ఉండను. అనుభవించేవాడికి బాధ అంటే ఏంటో అటువంటి కష్టదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఊహించినంత లాభములు రావు. నేను ఇందాక చెప్తున్నాను, వ్యాపారాల్లో లాభాలు రావు, చాలా జాగ్రత్తగా ఉంది. ఆదాయం మించిన ఖర్చులు అవుతుండను. ఆదాయం మించిన ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి. ధనం వస్తుంది. అంతే గురుడు ఉన్నాడు కదా, గురుబలం బాగుంది కాబట్టి ధనం వస్తుంది. ఇక్కడ అర్ధాష్టమ శని బాగోలేదు, గోచారంలో బాగోలేదు కాబట్టి రుణబాధలు, అపనిందలు, చోరభయము, నమ్మిన వారి వలన దగాలు, మోసపోవుట జరుగును. ప్రతి వ్యవహారమందు కాలయాపన. బద్ధకం పనికిరాదు. బద్ధకం సకల దరిద్రం అంటారు. ఏదైనా సరే నిర్ణయం తీసుకుంటే ఆ కాలయాపన చేయకుండా పని పూర్తి చేయాలి. శుభకార్యములకు ఆటంకములు ఏర్పడను. కుటుంబ వ్యవహారములో చాలా చాలా జాగ్రత్త అవసరము. సమస్యలు పైకి చెప్పుకోలేని విధముగా ఉండును. కొన్ని సమస్యలు ఉంటాయి, ఇంట్లో సమస్యలు, వీధిలో వాళ్ళకి ఎలా చెప్తాం? మనసు ఉండదు, ఎవరికైనా చెప్పాలని అడిగితే మనం అభాషపాలు అవుతాం. అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ పని చేయుటకు ఉత్సాహం కలగదు, చురుకుదనము ఉండదు, ఆరోగ్యం బాగుండదు. దైవ సంబంధమైన కార్యంలో శ్రద్ధ అవసరము. చాలా డీసెంట్గా చెప్పుకొని వచ్చారండి పంచాంగకర్తలు కూడా. వాళ్ళు గోచారాన్ని చాలా క్యాల్కులేషన్ చేస్తారు. ఏదో వచ్చింది కదా, నోటికి వచ్చింది చెప్పేద్దాం అన్న విధానం ఉండదు. కనీసం ఒక 100 మందిలో ఒక 80 మంది కూడా ఈ విధంగా అనుభవించినటువంటిదే గోచారం. అంతేగాని గోచారం మాకు ఇలాంటి నమ్మకాలు ఉండవు, అలాంటివన్నీ నమ్మకాలు ఉండవు, మా కష్టాన్ని నమ్ముకొని ఉన్నావు కాదని లేదు. కానీ మనకు ఉన్నటువంటి ఏదైతే ఉందో ప్రిడిక్షన్ అంటారు. ఈ ప్రిడిక్షన్, ఇది గోచారాన్ని మనం ఊహించి రాశారు, అనుభవించి రాశారు. వాళ్ళ తాలూకా క్యాల్కులేషన్ మీద మనకు అప్పచెప్పారు. దాని ప్రకారంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్త ఎంత జాగ్రత్తగా తీసుకుంటే మనకి అంతమంది జాగ్రత్త భయం నాస్తున్నారు. జాగ్రత్తలు లేకపోతే మనం ఏమైనా జరుగుతాయి. జాగ్రత్తలు ఉంటే మనం అడుగు తీసి అడుగు ముందుకు వెళ్ళగలం, ఏదైనా సాధించగలం. ఉద్యోగ భ్రమణము చూసారు ఇక్కడ, ఉద్యోగ భ్రమణం అన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్త అవసరము. ఎందుకంటే మనం చేస్తున్న ఉద్యోగంలో కూడా ఇబ్బందులు ఉంటాయి, అవకతవకలు ఉంటాయి, సస్పెన్షన్ ఆర్డర్స్ కూడా వచ్చే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇది మేధావులు తప్పు చెయ్యరు, తప్పు దొరలదు. అయినా సరే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అవమానించి తప్పదు, అనుభవించక తప్పదు. కాబట్టి ఈ 2 నెలలు కూడా చాలా జాగ్రత్తలో ఉంటే ఈ రాశి స్త్రీలకు పరిస్థితిలో మార్పులు కనిపించను. అప్పుడు 2 నెలలు కూడా ఆగితే స్త్రీలకు పరిస్థితిలో మార్పులు కనబడతాయి. బంధువర్గం వారితో కలహాలన్నీ కూడా కొద్దిగా సర్దుమరుగుతాయి. జరగవలసిన వారి కాలయాపన జరుగుతుంటుందో, ఏదైతే కాలయాపన జరుగుతుందో ఆ కాలయాపనలో అపనిందలు కూడా తొలగిపోతాయి. కాబట్టి వీరికి ఒక రకంగా చెప్పాలంటే శ్రావణ మాసం నుంచి అన్ని విధాలుగా బాగుంది.
మీరేం చేయాలంటే అమ్మవారి కుంకుమ పూజ చేయండి. శుక్రవారం పూట నేను ధనుసు రాశి వారికి చెప్తాను, రాముని రామబాణానికి ఎంత పవర్ఫుల్ ఉందో వీరికి అంత పవర్ఫుల్ ఉందో, అంత విద్యను అభ్యసించినటువంటి వ్యక్తులు. కాబట్టి ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రము దైవారాధన అమ్మవారికి కుంకుమ పూజ చేయండి. అమ్మవారి గుడికి వెళ్ళండి, దుర్గమ్మవారి గుడికి కానీ, పార్వతమ్మ గుడి కానీ, అమ్మవారి గుడికి, ఇష్ట దైవానికి వెళ్ళి మీకు అక్కడ ప్రదక్షిణ, ఆలయ ప్రదక్షిణ, మూలధారాన్ని దర్శించుకున్నట్టుగైతే మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో, నెగిటివ్ ఎనర్జీ అది పోతుంది, పాజిటివ్ వస్తుంది. కాబట్టి దైవారాధన మించింది లేదు. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.